పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ అంటే అసలు మీనింగ్ గుండెలో రక్తనాళాలు కాకుండా బాడీలో ఇంకా వేరే చోట ఉండే రక్తనాళాలన్నీ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ కింద వస్తాయి. మోస్ట్ కామన్గా సహజంగా మన పేషెంట్స్ ఎక్కువ మందికి వచ్చే లక్షణం పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ కాళ్ళల్లో ఉండేవాళ్ళు ఎక్కువ. ఎలా ఉంటుందంటే మామూలుగా కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు పేషెంట్కి అంత బాగానే ఉంటుంది, ఎక్కడ నొప్పి కూడా ఉండదు. పేషెంట్ లేచి 4 అడుగులు వేసి లేదా ఒక ఫర్లాంగ్ నడిస్తే విపరీతమైన పిక్కలు కానీ తొడలు కానీ పట్టేసి నొప్పులు వచ్చి కూర్చోవాలనిపించటం లేదా పడుకోవాలనిపించటం, అంటే రెస్ట్ తీసుకోవాలనిపించటం, కూర్చుంటే వెంటనే ఆ నొప్పి తగ్గిపోవటం అనేది క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ కాళ్ళల్లో ఉంటాయి. క్లాడికేషన్ అంటారు. ఈ పర్టిక్యులర్ సిమ్టమ్ని క్లాడికేషన్ పెయిన్ అంటారు, అంటే వాస్కులర్ పెయిన్. నడుస్తూ ఉంటే మనకి కాళ్ళ కండరాలకి కావాల్సిన సరఫరా అందక ఆక్సిజనేషన్ డిమాండ్ పెరిగి బ్లాక్ ఉన్న ఆర్టరీస్ వల్ల ఆక్సిజన్ డిమాండ్ సరిగ్గా అందక వచ్చే నొప్పిని క్లాడికేషన్ అంటారండి. సో కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ ప్రాబ్లం ఏంటంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఈ క్లాడికేషన్ అనే క్లాసికల్ సిమ్టమ్ 30% వాళ్ళకే ఉంటుంది. పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఉన్న వాళ్ళలో 30% వాళ్ళకే ఉంటుంది. అందుకనే మనం ఈజీగా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరే లక్షణాలు నడుస్తుంటే నొప్పే ఉండాల్సిన అవసరం లేదు. నడుస్తుంటే మద్దుబారిపోవటం, గుచ్చినట్టు ఫీలింగ్ రావటం, లాగినట్టు లేకపోతే మంట, వేళ్ల దగ్గర మద్దుబారిపోవటం, చల్లగా అయిపోవటం, తోలు మీద వచ్చే రంగు మార్పు, వేళ్ల మీద ఉండే గోళ్ళు విరిగిపోవటం, సహజంగా అవే వాలిపోవటం, దెన్ కాళ్ళ మీద కానీ చేతుల మీద కానీ జుట్టు ఉండేది రాలిపోవటం, అలాంటివన్నీ దీనికి సంబంధించిన లక్షణాలు. చాలా సివియర్ స్టేజెస్లో అయితే కాళ్ళు చేతులు నల్లబడిపోయి గ్యాంగ్రీన్ అంటారు, చేయి కోల్పోయే స్టేజ్లో, అది చాలా సివియర్ స్టేజ్లో వచ్చే మార్పులు. బేసికలీ ఒక మాటలో చెప్పాలంటే కాళ్ళకి చేతులకి రక్తనాళాలు బ్లాక్ అయితే వచ్చే హార్ట్ అటాక్, కాళ్ళల్లో చేతుల్లో వచ్చే హార్ట్ అటాక్ లాగా అనుకోవచ్చు పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ని.